హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ నేను చేసిన అన్ని స్టోరీస్లా ఉండదు. 3 సంవత్సరాల క్రితం చేసిన ఓల్డ్ స్టోరీ ఇది. అప్పట్లో ఎవరు ఈ స్టోరీ చూడలేదు. సో మన ఛానల్లో మీకోసం మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం గురించి వింటూనే ఉన్నాం, నమ్ముతూనే ఉన్నాం. ఆ వినికిడి సారాంశం నమ్మకం. దెయ్యాలు క్రూరమైనవని, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయని, వాటికి దేవుడంటే భయమని. కానీ దైవశక్తికి సైతం లొంగని 6 ప్రేతాత్మలు 6 ఏళ్ల పాటు ఒక అమ్మాయి శరీరాన్ని ఆవహించి అనుక్షణం నరకయాతన పెట్టాయి, చివరికి క్రూరంగా చంపేశాయి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాతో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. 2005లో ప్రపంచాన్ని ఉనికించిన ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే సినిమా కల్పిత కథ కాదు. 1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యధ. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన యానలిస్ మిషెల్ కన్నీటి గాథ నేటికే ఓ మిస్టరీనే. ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడడం, ఎంతటి బలవంతుడినైనా ఒంటి చేత్తో నొక్కి పెట్టి కదలకుండా చేయగలగడం, పైకి లేచి చేతులు చాచి వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బంధించుకోవడం, కాళ్లతో పాటు చేతులను ఉపయోగించి మెట్లు దిగడం, మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం, ఇదంతా నేటి హారర్ చిత్రాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ దయ్యం ఆహ్వానిస్తే ఇలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం యానలిస్ ని చూసినప్పుడే. యానలిస్ పశ్చిమ జర్మనీ బవేరియాలోని లీబ్లిఫింగ్ లో 1952 సెప్టెంబర్ 21న జన్మించింది. జోసెఫ్, యానా మిషెల్ ఆమె తల్లిదండ్రులు. వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. యానాకు 3 సోదరీమణులు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన ఆమె తల్లిదండ్రులతో పాటు వారంలో 2 సార్లు చర్చికి హాజరయ్యేది. అలాంటి ఆమె ఉన్నట్టుండి దేవుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది. వ్యాధి లక్షణాలను బట్టి మూర్ఛగా, మానసిక రుగ్మతగా గుర్తించిన వైద్యులు హాస్పిటల్లోంచి చికిత్స అందించారు. ఆత్మలు కనిపిస్తున్నాయి అంటూ భయపడసాగింది ఆమె. అదంతా వ్యాధి లక్షణాల్లో భాగమే అన్నారు వైద్యులు. దేవుని ప్రార్థిస్తున్న సమయంలో ఎవరో నువ్వు నరకంలో కులిపోతున్నావు అంటున్నారని చెప్పేది ఆ అమ్మాయి. దాన్ని మానసిక సమస్యగానే పరిగణించారు. జీసస్ చిత్రాన్ని చూసినా, సిలువను చూసినా వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దైవ క్షేత్రాల్లోకి వెళ్లాలంటే భయపడేది. బలవంతంగా ప్రార్థన స్థలాలకు తీసుకుని వెళ్తే నేల కాలిపోతుంది, కాళ్ళు మంటలు పుడుతున్నాయి అనేది. ఆమె ప్రవర్తన చూసిన ఆమె స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆమెకు ఆత్మ ఆవహించిందా అని అనుమానం బలపడింది. అదే భయంతో యానాకు భూత వైద్యం అందించాలని చర్చ్ ఫాదర్ ఎర్నెస్ట్ ఆల్ట్ ను ఆశ్రయించారు. అయితే అప్పటికే భూత వైద్యంపై కఠిన నియమాలు ఉండడంతో వెంటనే అనుమతి లభించలేదు. చివరికి యానే స్వయంగా చర్చ్ ఫాదర్ కు లేఖ రాసింది. నాకు ఆరోగ్యంగా జీవించాలనుంది, నా గురించి ప్రార్థించండి, చాలా బాధను అనుభవిస్తున్నాను, ఈ నరకం చాలా భయానకంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అంటూ తన కన్నీటి గాథ ఫాదర్ కు వివరించింది. అది చదివిన ఫాదర్ ఆల్ట్ మనసు కరిగి ఆ లేఖను బిషప్ జోసెఫ్ కు చూపించారు. దాంతో బిషప్ ప్రీస్ట్ ఆర్నాల్డ్ కు భూత వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని ఆదేశించారు. 1975 సెప్టెంబర్ 24 నుంచి యానాకు మందులు ఇవ్వడం మానేసి భూత వైద్యం మొదలుపెట్టారు. మొత్తం వైద్య పద్ధతిని, యానే ప్రవర్తనని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రికార్డ్ చేశారు. నేటికి వాటిని నెట్ లో వినొచ్చు, చూడొచ్చు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో వినిపించేవి ప్రేతాత్మల గొంతులని గుర్తించారు. భూత వైద్యులు వాటి పేర్లు లూసిఫర్, కైన్, జుదాస్ ఇస్క్రియట్, బెలియల్, లిజియాన్, నెరో అని తేల్చారు. కానీ వాటిని యానే శరీరంలో నుంచి వెళ్ళగొట్టడంలో విఫలమయ్యారు. వారానికి 2-3 రోజులు 4 గంటల చొప్పున 67 సార్లు ఆమెకు భూత వైద్యాన్ని అందించారు. అయినా ఫలితం లేదు. ఆ నరకం భరించలేక యానే 1976 జూలై 1న 23వ ఏట చనిపోయింది. అప్పుడే ప్రపంచం యానే కథ వైపు తిరిగి చూసింది. ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమ కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సహకరించిన యానే తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. యానే సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ ఛిద్రమై మాంసముద్దలా మారిందని, కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పి భూత వైద్యులు రికార్డ్ చేసిన వీడియో, ఆడియో టేపులను కోర్టు ముందు ఉంచడంతో అవే వారిని కాపాడాయి.
ఆనే తన మూత్రాన్ని తనే తాగేదని, తనని తాను గాయపరుచుకునేదని సాక్షులు తెలిపారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరి కొట్టడం, ఆనే వింతగా ప్రవర్తించడం అన్నిటికీ సాక్ష్యాలుండటంతో కోర్టు నమ్మింది. అందరినీ విడుదల చేసింది. ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయలేకపోయాం, మరోసారి అవకాశం ఇవ్వాలి అని కోర్టును కోరారు ఆనే తల్లిదండ్రులు. కోర్టు అంగీకారంతో 2 ఏళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటికి తీసి మరో నాణ్యమైన శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. ఆనే అనారోగ్యంతో బాధపడుతుంటే భూత వైద్యం చేసి తిండి పెట్టకుండా చంపేశారని, తల్లిదండ్రుల ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం కారణంగానే ఆనే పిచ్చిదైందని పలు విమర్శలు వచ్చాయి. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013 జూన్ 6న యానలిస్ మిషెల్ నివాసం ఉన్న ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఎవరూ లేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయి అనేది మరో మిస్టరీ. పైగా ఆ మంటల్లో తమకు యానే కనిపించిందని స్థానికులు ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం సంచలనమైంది. దాంతో ఈ కథ మరోసారి తెరమీదికొచ్చింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6వ నెల 6వ తేదీ 2013లోని అంకెలు కలిపితే 6 కాబట్టి నంబర్ దయ్యాల సంఖ్య అంటూ మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది. దాంతో అగ్ని ప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని కొందరు భయాందోళనలకు గురయ్యారు, మరికొందరు కొట్టిపడేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.